ఓకే. మిత్రులందరికీ ధన్యవాదాలు. మొదటగా మనం మన విశ్వగురువు, పరమ గురువు అయినటువంటి పితామహ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి, వారి ధర్మపత్ని సహచరించారు అయినట్టు స్వర్ణమాలపత్రి మేడం గారిని, ఇద్దరికి ఎంతో అనంతమైన ఆత్మీయ ప్రణామాలు చెప్పుకుంటూ, ధన్యవాదాలు చెప్పుకుంటూ, వారి ఆశీస్సులు తీసుకుంటూ, వారి చైతన్యం తీసుకుంటూ మనం ఈరోజు సెషన్ ప్రారంభిస్తాము. ముందుగా ధ్యానం. అందరూ హాయిగా కూర్చుందామండి. ఎందుకంటే సర్వ సమస్యలకు పరిష్కారం ధ్యానం కాబట్టి ఏ పని మొదలుపెట్టినా ముందు ధ్యానం చేయటం మనం అలవాటు చేసుకుందాం. అందరూ చక్కగా హాయిగా కూర్చున్నాం. ఏ నియమాలు లేవు, హాయిగా కూర్చోవడమే. మన శరీరాన్ని హాయిగా చేసుకుందాం. ఏమాత్రం కష్టపెట్టద్దు. చక్కగా కాళ్ళు పరుచుకుని, పెడల్లో వేళ్ళు పెట్టుకుని, కడు మూసుకుని, కళ్ళజోడు చేసేసి పక్కన పెట్టుకుని కాసేపు మనలో మనం ఉందాం. మనం నీళ్ళలో మునిగితే స్నానం అంటాం, మనలో మనం మునిగితే ధ్యానం అంటాం. ఈ కాసేపు మనలో మనం మునిగి ఉందాం. మనలో మనం మునిగి వల్ల మనం ఏమిటో మనకు తెలుసుకోవచ్చు. అదే ధ్యానం. అందరికీ ఈ రోజుల్లో కావాల్సింది ధ్యానమే. ధ్యానం ఎందుకు ధ్యానం? ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాం. ధ్యానం ఎందుకంటే మనం ఎవరో మనం తెలుసుకోవటం. మనం ఎవరో తెలుసుకోకుండా బతుకుతున్నాం ఇప్పటిదాకా. మనం అసలు మనం ఎవరము, ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము, ఏ పని చేయడానికి వచ్చాము ఇక్కడ అనే విషయాన్ని తెలుసుకోవాలి కదా. ఎందుకంటే అట్లా తెలుసుకోకపోతే జంతువుకి మనకి సంబంధం తేడా ఏముంటుంది? ఇక జంతువులు పుడుతున్నాయి, తింటున్నాయి, తిరుగుతున్నాయి, జీవిస్తున్నాయి, చస్తున్నాయి, పుడుతున్నాయి. మనం అంతే అవుతాం. కానీ మరి మనకు తేడా ఉండాలంటే మనం పశువులం కాదు, మనం పశుపతులం. అందుకే మన గురించి మనం తెలుసుకుని బతికితే అది మానవ జీవితానికి ఉద్ధరించుకోగలం. మనం ఎవరో తెలుసుకోవడానికి ఈ ధ్యానం. హాయిగా కళ్ళు మూసుకున్నాం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. మనం ఎవరో మనం తెలుసుకోవాలంటే కొన్ని పద్ధతులు తెలుసుకోవాలి. మనం సానుకూలంగా ఆలోచిద్దాం. అంటే మామూలుగా మంచిగా ఆలోచించుకుందాం. మనం ఎవరో, మనకి ఇది శరీరం అనుకుంటాం. ఈ శరీరంలో ఏముందో మనకే తెలియదు. ఏదో కాళ్ళు చేతులు ఉన్నాయని మాత్రమే తెలుసు. శరీరంలో మనకి 7 కోశాలు ఉన్నాయి. ఉల్లిపాయ కనుక ఎలా పొరలు పొరలుగా ఉంటుందో అలాగే మన శరీరం కూడా పొరలు ఉన్నాయి. మనకు బయట కనపడేది అన్నమయ కోసం, తర్వాత లోపల ప్రాణమయ కోసం, ఇంకా లోపలికి వెళ్తే మనోమయ కోసం, ఇంకా లోపలికి వెళ్తే విజ్ఞానమయ కోసం, ఇంకా లోపలికి వెళ్ళి పొర తీస్తే ఆనందమయ కోసం, ఇంకా లోపలికి వెళ్తే విశ్వమయ కోసం, ఇంకా లోపలికి వెళ్తే నిర్వాణమయ కోసం. 7 కోశాలు ఉన్నాయి, 7 పొరలు ఉన్నాయంట. మనకు పై పొర మాత్రమే మనం చూసుకుంటాం, ఈ లోపల పొరలు మనం చూసుకోం. అలాగే మన లోపల 14 లోకాలు ఉన్నాయంట. మన లోపల ఉన్నాయి 14 లోకాలు. మనం ఈ 14 లోకాల్లో ఎక్కడున్నామంటే భూలోకంలో ఉన్నాం. మనం భూలోకంలో మనం ఉన్నాం. అంటే మనకి శరీరానికి కింద 7 లోకాలు, పైన 7 లోకాలు ఉన్నాయి. 14 లోకాలు మనలోనే ఉన్నాయి. మనం 7 లోకాలు దాటి వచ్చాం, ఇంకా 7 లోకాలు దాటాలి మనం. ఎట్లా అంటే పై లోకాలు అంటే మనం ఎప్పుడు మూలాధారం నుంచి లెక్క పెట్టుకోవాలి. ఆ మూలాధారం నుంచి కింద నుంచి, మూలాధారం నుంచి భూలోకం మూలాధారం, భువర్లోకం, సువర్లోకం, మహాలోకం, జనాలోకం, తపోలోకం, సత్యలోకం అనే 7 లోకాలు. కిందకి మన తొడ దగ్గర నుంచి కిందకి, కాళ్ళ దగ్గర నుంచి కిందకి అతల, ఉత్తల, సుత్తల, మహాతల, రసాతల, తలాతల, పాతాళం అనేటువంటి 7 లోకాలు కిందకు ఉంది.
ఇవన్నీ మనకు తెలుసా? మరి తెలియదు కదా. ఇదంతా తెలుసుకోవటమే ధ్యానం. ఇదంతా తెలుసుకోవాలి అంటే ధ్యానంలో కూర్చోవాలి. అలాగే మనకి పంచవాయువులు మాత్రం తెలుసు. ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమాన వాయువు మాత్రమే తెలుసు. కానీ 5 పంచ ప్రాణాలు అంటాం, పంచవాయువులు అంటాం. ఇది అందరికీ కొంచెం తెలుసు. కానీ ఇంకా దీనిలో ఇంకో 5 ఉపవాయువులు ఉన్నాయి. నాగవాయువు, కూర్మవాయువు, కుక్కురవాయువు, దేవదత్త, ధనంజయ అని కూడా ఉన్నాయండి. మనం రోజు పూజ చేసుకుంటూ ప్రాణాయ స్వహ, ప్రాణాయ స్వహ, ప్రాణాయ స్వహ, ఉదానాయ సమానాయ బ్రహ్మణాయ అని చెప్పుకుంటాం. అదేదో అనుకుంటాం, అలా చెప్పుతాం. కానీ ఇవి తెలియదే మనకి. నాగ, కూర్మ, కుక్కుర, దేవదత్త, ధనంజయ వాయువులు తెలియదు మనకు. మరి అవి ఎందుకున్నాయి తెలుసుకోవాలి కదా మనం. నాగవాయువు వాంతి వచ్చినప్పుడు చేస్తున్నది. అది వాంతి వస్తే కదా, ఒక అజీర్ణమైన ఏదైనా తిన్నా అరగకపోయినా వాంతి వస్తుంది. ఆ వాంతి వచ్చేసేసి వాయువునే నాగవాయువు అంటారు. అలాగే కూర్మవాయువు అంటే కళ్ళు రెప్పలు పడతా ఉంటాయి. కళ్ళు రెప్పలు ఓపెన్ అవడం పడడం అనేది కూర్మవాయువు ఉంటేనే కళ్ళు రెప్పలు పడతాయి. అలాగే కుక్కురవాయువు అంటే తుమ్ములు వచ్చినట్టు చేస్తుందట. మన లోపల ఉంది అది. తుమ్ములు వచ్చినప్పుడు వచ్చేటట్టు చేస్తుంది కుక్కురవాయువు. అలాగే దేవదత్తం అంటే ఎక్కిళ్ళు వస్తాయి. మనకి ఎక్కిళ్ళు వస్తుంటాయి కదా ఒకసారి. ఆ ఎక్కిళ్ళు వచ్చేటట్టు చేస్తుంది దేవదత్తం అనేటి వాయువు. అలాగే ధనంజయం అనే వాయువు మన శరీరం మీద ఎక్కడన్నా వాపు వస్తుంది, ఉబ్బు వస్తుంది. వాపు అంటాం, ఉబ్బు అంటాం. అట్లా దాన్ని ధనంజయ వాయువు అంటారు. ఇట్లా ఈ కూడా మనలోనే ఉంది. కానీ మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఏంటి? ఇంకా దీంట్లో మనకి షట్చక్రాలు ఉంటాయి. మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం ఉంటుంది. విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఈ షట్చక్రాలు. 7వది సహస్రాలు ఈ పైన నెత్తి మీద ఉంటుంది, బ్రహ్మరాంధ్రం దగ్గర. ఇవన్నీ తెలుసుకోవాలి మనం. అలాగే మనకి ఊపిరితిత్తులు ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచించండి. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరితే ఒక్కటి కూడా గ్రహించలేరు మీరు. ఊపిరితిత్తులు ఉన్నాయి. దేనికోసం ఉన్నాయి మనకి? ప్రాణాయామం చేస్తాం. అందుకే మనం ప్రాణాయామం చేయాలి ఎప్పుడు కూడా. ధ్యానం చేసే ముందు కూడా ప్రతిరోజు పొద్దున్న లేవగానే ప్రాణాయామం చేయాలి. రాత్రి ఇప్పుడు కూడా ప్రాణాయామం చేయండి. ఉదయం ప్రాణాయామం చేయగానే మీరు రోజంత కార్యక్రమాలన్నీ మామూలుగా చక్కగా జరిగిపోతాయి. రాత్రి ప్రాణాయామం చేసి పడుకుంటే హాయిగా నిద్రపోతారు. అలసట ఉండదు. అలా మన ఊపిరితిత్తులు ఆ విధంగా ఉపయోగపడుతున్నాయి మనకి. మన మనస్సుకు ధ్యానం కావాలి. మనసు ఇటు అటు 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 పరిగెత్తే మనసుకి ధ్యానం చేస్తే మనసు కుదిరిపడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా అనిపిస్తుంది, సంతోషంగా ఉంటుంది. మనకు కావాల్సిన సంతోషం కదా. అలాగే మరి ఈ శరీరానికి ఏం చేయాలి? ఈ కాళ్ళు, చేతులు, అన్ని అవయవాలన్నీ ఉన్నాయి కదా. శరీరానికి యోగా చేయాలి. ప్రతిరోజు యోగా చేస్తే శరీరం హాయిగా ఉంటుంది. ఏ నొప్పులు రావు. మనం చూడండి, కాసేపు కూర్చుంటే ఈ నొప్పులు ఆ నొప్పులు అంటాం. కానీ ఏ నొప్పులు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు యోగా చేయాలి. అలాగే గుండె జబ్బులు లేకుండా ఉండాలంటే ప్రతిరోజు నడక ఉండాలండి, వాక్ చేయాలి. రోజుకు ఒక అరగంట అయినా సరే ప్రతి ఒక్కళ్ళు వాక్ చేస్తే, నడిస్తే మన గుండె జబ్బులు రావట. అలాగే మరి మన ఆత్మకి, మనలో ఉండే ఆత్మకి, మనకు కనపడినటువంటి ఆత్మకి మంచి ఆలోచన రావాలి. మంచి పనులు చేసి మంచి ఆలోచనలతో మంచి పనులు చేయాలి. మంచి ఆలోచన, సదా మంచి ఆలోచన. అట్లాగే ప్రేగులు, మన లోపల ప్రేగులు ఉంటాయి కదా. ఆ ప్రేగులకి ఏం కావాలంటే మంచి ఆహారం తినాలి. మంచి ఆహారం అంటే సాత్విక ఆహారం. సాత్విక ఆహారం కూడా కాదు, శుద్ధ సాత్విక ఆహారం అంటే నిలవండి తినకూడదు. పులుపు ఎక్కువ వేడి, ఎక్కువ చల్లగాను
తినకూడదు. ఎక్కువ కారంగా మొన్నటి అవి తినకూడదు. చక్కగా మంచి ఆహారం తినాలంట. ఈ సమాజం కోసం మంచి పనులు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, సమాజం మేలు కోసం మనం ఎప్పుడు ఆలోచించాలి. అయితే వీటన్నిటికంటే గొప్పదే మన శరీరం. ఎందుకు మన శరీరం గొప్పది? శరీరానికి మించినటువంటి క్షేత్రం లేదు, మన మనసుకు మించిన తీర్థం లేదు, జీవితానికి మించిన గ్రంథం లేదు, ఆత్మ మించిన గురువు లేటంట. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. అసలు మనకు అసలైన తోడు ఎవరు? మన జీవితానికి అసలైన తోడు అమ్మ కాదే. మన పెళ్ళి అయిపోతే అమ్మదారి అమ్మదే, మనదారి మనదే. నాన్న ఆహా కాదు. భార్య భర్త కాదు. కొడుకు కూతుర స్నేహితుల, దేవుడా, గురువా? ఎవరు? వీళ్ళెవ్వరూ కాదండి. వీళ్ళెవ్వరూ మనకు తోడు రారు. ఎవరు తెస్తారు కాదు? మన చివరిదాకా, జీవితం చివరిదాకా వీళ్ళెవ్వరూ మనతో రారు. కానీ మన శరీరం వస్తుంది. మన శరీరమే మనకి నిజమైన తోడు. చివరి వరకు వస్తుంది. అంటే ఈ శరీరం ప్రాణం పోయిన తర్వాత కూడా మనతోనే ఉంటుంది శరీరం. అందుకని అలాంటి శరీరాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఈ శరీరమే దేవాలయం అన్నారు, పంచభూతాత్మైన దేవాలయం అన్నారు. ఆ దేవాలయాన్ని ఎంత శుభ్రం చేసుకోవాలో మనం తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ధ్యానం వల్ల మాత్రమే వీలవుతుంది, ఇంకో దాని వల్ల అవ్వదు. ఇంకా దేవుడిపై సంపూర్ణ విశ్వాసం ఉండాలి. దేవుడు కనపట్లేదు అని కాదు. దేవుడిని పూజించాలి అని పూలు పెట్టి చేయటం కాదు. ఒకరైనా నేను జీవుడు మాత్రమే కాదు, నాలో ఒక భగవంతుడు ఉన్నాడు. నువ్వు ఏ పేరైనా పెట్టుకో, జీసస్ అని పెట్టుకో, అల్లా అని పెట్టుకో, రామని పెట్టుకో, శ్యామని పెట్టుకో, సాయం, ఏదైనా పేరు పెట్టుకో, కానీ ఏదో ఒక భగవంతుడు ఉన్నాడని మాత్రం నమ్మకం ఉండాలి. ఆ భగవంతుడు నన్ను ఇప్పుడు చూసుకుంటాడు. నేను మంచి పనులు చేస్తే నా భగవంతుడు, నా పరమాత్మ నా వెంటే ఉంటాడని ఒక నమ్మకం పెట్టుకోవాలి. ప్రార్థించండి, శక్తిని ఇవ్వమని అడగండి, ధ్యానంలో కూర్చోండి, ఏది అడిగితే అది మీకు ఇస్తాడని నమ్మకం పెట్టుకోండి. ఏ సమస్యను అయినా అయిపోతుంది. నా లోపల భగవంతు శక్తి ఉంది, ఆ శక్తి ఉందని గుర్తుపెట్టుకోండి. వ్యాయామం చెయ్యండి అంటే యోగా చేయొచ్చు, నృత్యాలు చేయొచ్చు, ఈత కొట్టచ్చు, ఏదైనా ఆటలు ఆడొచ్చు, ఏదైనా సరే శారీరక వ్యాయామం. మనసును శారీరకంగా పెట్టుకోవాలి. అప్పుడు మనకి మంచి గురువు కూడా దొరుకుతాడు. మాకు నచ్చిన పనులు చేయండి, ఎప్పుడు ఖాళీగా ఉండొద్దు. ప్రశాంతంగా ఉండాలి అంటే ఏదో పని పెట్టుకోవాలి. ఇతరులతో, అందరితో కలిసి ఉండటం నేర్చుకోవాలి. మీకు నమ్మకం ఉన్న వారితోనే మాట్లాడండి, ఇతరులకు సాయం చేయండి. మీకు ఎప్పుడైనా తటస్థపడితే సాయం చేయవలసిన వాడికి సాయం చేయండి. నిస్వార్థంగా ఉండకండి, నవ్వుతూ సరదాగా ఉండండి. ఎప్పుడు ఏదో పోగొట్టుకునే వాళ్ళలాగా ఎందుకుంటాం? చక్క ప్రతిరోజు నవ్వుతూ ఉండండి. పొద్దున్న ముఖం లేవగానే నవ్వు ముఖం పెట్టుకోండి, నవ్వుతూ ఉండండి. ఎవరితో మాట్లాడినా నవ్వుతూ మాట్లాడండి. జీవితాన్ని సంతోషంగా గడపండి. మీరు ఇతరులకు మీ వల్ల హాని జరగకుండా జీవితాన్ని అనుభవించడానికే మీరు వచ్చారు. ఇతరుల వల్ల ఏమీ హాని జరగదు.
జరుగుతుంది భయపడకూడదు. కొంతమంది అనుకుంటారు భూమి మీదకి వచ్చిన కష్టాలే పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం అనుకుంటే కష్టాలు పడతాం, సంతోషంగా ఉన్నాం అనుకుంటే సంతోషంగానే ఉంటాం. ఎప్పుడు జీవితానికి కష్టం, ఇది కష్టం, ఇది కష్టం అనుకోకూడదండి. హాస్యంగా జోక్స్ వేసుకుంటా సరదాగా గడిపోవాలి. దేన్ని ఏదో తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అలా అని బాధ్యతను తప్పించుకోవద్దు. ప్రతి బాధ్యతాయుతంగా ఉండాలి, కానీ నవ్వుతూ పరిష్కరించుకోవాలి. ఈ భూలోక ప్రయాణం చక్కగా సంతోషంగా గడపండి. హాస్య కుశలతో ఉండండి, అంటే జోక్స్ వేసుకుంటూ ఉండండి. మీరు నవ్వుతూ ఉండండి, ఇతరులను నవ్వించండి, అందరినీ ప్రేమించండి, పాటలు పాడండి, డ్యాన్సులు చేయండి. ఒక పండగ వాతావరణాన్ని సృష్టించుకోండి. ప్రతిరోజు పండుగ, ఏదో దీపావళి పండుగ, ఏదో రంజానీ పండుగ, క్రిస్మస్ పండుగ కాదు, ప్రతిరోజు పండుగే. మనం అందరూ సంతోషంగా పాడుకుంటూ ఆడుకుంటూ డాన్సులు చేసుకుంటూ ఉంటే రోజు పండుగే. మీరు ఆ విధంగా ఉంటే ప్రతిరోజు మీ జీవితం మీకు తెలియకుండానే గడిచిపోతా ఉంటుంది. కొంతమంది అంటుంటారు ధ్యానం కుదరట్లేదు, ధ్యానం కుదరట్లేదు అని. అంటే ఏంటంటే చెరుగట్టులో కూడా చూసే వారికి, నీళ్ళలో దిగిన వారికి కాదు. చెరుగట్టులో లోపల స్నానం చేయడానికి వెళ్ళి చెరుగట్టు నుంచి అమ్మో భయం, అమ్మో ఎంతలవుతుందో ఎంతలవుతుందో అని చూస్తే ఏంటి ఎలా స్నానం చేస్తావు? దిగితే కదా చూస్తుంది. అలాగేలండి, కొంతమంది అలాగే ఉంటారు. శిష్యుడు అంతా ఒక శిష్యుని పిలిచి, బుద్ధుడు ఒకసారి తన శిష్యుని పిలిచి అడిగాడట, ధ్యానం గురించి అడిగాడట. అదేముంది, అది నాకు 2వ ఎక్కం లాంటిది అన్నాడట. అట్లా టేబుల్స్ చెప్తారు కదండి, 2 2 4 2 3 6 అని అలా అనుకున్నాడు. రకరకాల ప్రక్రియలు ధ్యాన దశల గురించి చాలా విశేషంగా చెప్పాడు. చదివాడు, అందుకని చెప్పాడు, పరిశోధన చేశాడు, ఆ విజయం గట్టిగా పాండిత్యం సంపాదించాడు. కనుక బుద్ధుడు అన్నాడు, అడిగిన వెంటనే ఎన్నో సాధనాలు చెప్పాడు. ధ్యానం అంటే ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఎన్నో సాధనాలు చెప్పాడు, గడగడా చెప్పాడు అది కూడా. అప్పుడు బుద్ధుడు తెలుసు, ఆ శిష్యుడికి వేసి ప్రసన్నంగా చూస్తూ, అరే భిక్షు, ఇక ధ్యానం గురించి నువ్వు ధ్యానాన్ని సరే చాలా చెప్పావు, ధ్యానాన్ని వల్ల కలిగినటువంటి అనుభూతులు ఏంటో చెప్పరా అన్నాడట. అప్పుడు అటు తెల్లబోయాడట, నోట్ల మాట్లాడాలి. అంటే ఏంటంటే ఇక్కడ అర్థం, ధ్యానాల గురించి ఎన్నో చెప్పొచ్చు, కానీ అనుభవించడం చేత, నేను అనుభవించకుండా మీకు చెప్పాను అనుకోండి, దాని విషయం ఎలా. ఇలాంటి వాడు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ధ్యానాలు కూర్చోరు, ధ్యాన అనుభవాలు పొందరు, ధ్యానాన్ని గురించినటువంటి విషయాలన్నీ కూడా చెప్తారు. ఆ పుస్తకం చదివి, ఈ పుస్తకం చదివి, ఆడు చెప్పింది వీళ్ళు చెప్పింది చెప్తారు. చెప్పడం వల్ల వాళ్ళు లోపల ఆనందం పొందలేదు. కానీ యాక్చువల్గా వాళ్ళ ధ్యానం చేసి వాళ్ళ అనుభవం పొందిన వాడు చెప్తే అది వేరుగా ఉంటుంది. మనకి హృదయానికి అత్తు పోయినట్టుంటుంది అప్పుడైతే. ధ్యానం అనేది గొప్ప వరం మనకి. ధ్యానం కోసం వేచి స్థితికి చేరుకోవాలి మనం. ధ్యానం ఎప్పుడు చేద్దాం, అది ధ్యాన అనుభవాలు ఎప్పుడు చెప్తాం, మనం ఎప్పుడు చెప్తాం. అయ్యో అప్పుడైపోయింది ధ్యానం, క్లాస్లోకి వెళ్ళి 1 గంట సేపు ధ్యానం చేద్దామండి వాడు అన్నాం అనుకోండి, ధ్యానం అయిపోగా అయ్యో అప్పుడైపోయింది ధ్యానం అన్నట్టు ఉండాలి మనం. అమ్మో ఎప్పుడు అవుతారా నాయన, ఎప్పుడు చెప్తారా, 5 నిమిషాల్లో ఎప్పుడు చెప్తారా, ఇంకొక 5 నిమిషాలు అని చెప్తారు కదా, ఇది ఎప్పుడు చెప్తారు అని కూర్చుంటే ధ్యాన అనుభవాలు ఏముండవు మనకు. ధ్యాన సాధనలు ఒళ్ళు జలధరించాలి, కొంతసారి ఆవలింతలు కూడా వస్తాయి, ఏదో లోపల జరిగిపోతున్నట్టు ఆనందం వస్తుంది. అప్పుడు మనకి జ్ఞానంలో పురోగతిలో ఉన్నామని అర్థం.
ఎప్పుడైతే ఇలా జరిగిందో ఇంకా ముందుకు 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 వెళ్ళాలి, మనం ఇంకా లోతులకు వెళ్ళాలి. వెళ్ళిన కొంతకి అనుభూతులు వస్తానే ఉంటాయి. ఎలా అంటే మనం చక్క ప్రయత్నించడే వైకుంఠపాళిలో నిత్యం లాంటివి. నిత్యంలాగా ఎక్కుతూ ఉండాలి. పాము దించేస్తా ఉంటది. నిరుత్సాహపడకూడదు. మళ్ళీ నిచ్చెన ఎక్కడానికి ప్రయత్నించాలి. అప్పుడే పరంపదాన్ని చేరుకుంటాం. నిర్భయంగా జీవిస్తేనే నిజమైన జీవితం. అదే ఆనందమైన జీవితం. అనవసరంగా వీటి మీద వ్యామోహాలు పెంచుకోవద్దు. వ్యామోహం అంటే మమకారం, అహంకారం. డబ్బున్నవాడికి డబ్బు ఎప్పుడు పోతుందో, దొంగలు పెడతారేమో అని భయం. పదవి ఉన్నవాడికి అమ్మో ఈ పదవి పోతున్నా, 5 ఏళ్ళే ఉంటుంది నా పదవి, మంత్రి పదవి వచ్చిందనుకోండి, 5 ఏళ్ళకి వెళ్ళిపోతుందేమో, నాకు అయిపోతుందేమో అని భయం. పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళకి అమ్మో నా పేరు పోద్దేమో, ఆరోగ్యంగా ఉన్నవాడికి రోగం వస్తుందేమో అని భయం. కానీ శాశ్వతమైనటువంటి ఆ పరమాత్మ అంటే ఆత్మ నిగ్రహిస్తే కనపడే ప్రతి వస్తువు అస్థిరమైందే, కనపడంత శాశ్వతమైంది. అది చూసుకోవాలి మనం. అందుకని అశాశ్వతమైన దాన్ని వదిలేసి శాశ్వతమైన దానికి మనం ప్రయత్నించాలి, పట్టుకోవాలి. అప్పుడు నీకు ఎప్పటికీ పర్మనెంట్ గా శాశ్వతమైన ఆనందమే. హాయిగా కళ్ళు మూసుకొని భూమధ్యం మీద చక్కగా స్థితి పెట్టి దృష్టి కంప్లీట్ గా మీ బొట్టు పెట్టుకునే స్థలంలో దృష్టి పెట్టండి. హాయిగా కూర్చోండి. మంచిని ఆలోచించండి. ఏ పని అయినా సరే, ఈ పని నాకు అయిపోతుంది, ఎలాంటి సమస్య అయినా సరే, నాకు సమస్యలు ఉండవు, నాకు భయం లేదు, నేను ధైర్యంగా ఉన్నాను, నేను ఈ తప్పు చేయలేదు. తప్పు చేస్తే భయం నీ మనసుకు తెలిసిపోతుంది, ధ్యానంలో తెలిసిపోతుంది ఏం తప్పు చేశారు. ఒకవేళ తప్పు చేసి ఉంటే నా తప్పును క్షమించండి, నేను పశ్చాత్తాపడుతున్నాను, ఇక నుండి నేను పరివర్తనలో చెందుతాను, అంటే నేను మార్పు చెందుతాను, నేను ఇంతవరకు చేసిన తప్పులన్నింటినీ మర్చిపోతాను, మళ్ళీ చెయ్యను, ఇంకోసారి వాళ్ళకి సారీ చెప్పుకుంటాను. ఆ విధంగా నేను తప్పులు ఆలోచించను, మంచి గురించి ఆలోచిస్తాను. ఇంకా ఇతరులకు సేవ చేసుకుంటాను, అంటే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఇతరులకు సేవ చేసుకోవడమే ప్రాయశ్చిత్తం. సేవ చేసుకుంటే మన ఇంట్లో వాళ్ళకి కాదు, నిస్వార్థంగా బయట వారికి కూడా అంతవరకు చేయాలి, బయట వాళ్ళకి కూడా సమానంగా చేయాలి. ప్రేమను మనం ఏం చెప్పుకున్నాం కదా, ప్రేమను, ఆ ప్రేమను పంచుకుంటూ అందరినీ సమానంగా చూస్తూ సేవ చేసుకుంటూ ఉంటే మన కర్మలు మనకి దగ్ధం అవుతాయి. అంటే మనకి ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారా కర్మలు దగ్ధం అవుతాయి. ఈ సంగతి తెలుసుకుని ప్రతిరోజు మనం ధ్యానం చేద్దాం. అన్ని సమస్యలకి పరిష్కారం ధ్యానమే. అందరూ ధ్యానశక్తిని పెంచుకోవాలంటే మన లోపల చక్రాలను యాక్టివేట్ చేసుకోవాలి. 2 నిమిషాలు అందరూ మన శరీరాన్ని మనం చూసుకుంటూ ధ్యానం చేసుకోండి. ఒక 2 నిమిషాలు మాత్రమే. ఓకే, 5, 4, 3,
2 1. ఇప్పుడు చక్కగా మీరు 2 చేతులు తీసుకుని కళ్ళ మీద పెట్టుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు. 5 4 3 2 1 0. ఇప్పుడు 2 కళ్ళు తీసుకుంటూ కళ్ళు మూడుస్తూ తెరుస్తూ 2 చేతులు ఓపెన్ చేసుకుని హాయిగా చూడండి. కళ్ళు తెరిచి చూడండి. కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలే స్థిత గౌరి, ప్రభాతే కరదర్శనాన్ని చక్కగా నమస్కారం చేసుకోండి. హృదయానికి నమస్కారం చేసుకోండి. మీ ఆత్మ నమస్కారం చేసుకోండి. హాయిగా సంతోషంగా చిరునవ్వుతో కళ్ళు తెరవండి. ఈరోజు మనం చక్కటి క్లాస్ తీసుకున్నాం. మన శరీరంలో ఈరోజు మన చక్రాలు ఎక్కడ ఉన్నాయో ఆ చక్రాల గురించి తెలుసుకున్నాం. చక్ర ధ్యానం చేసుకున్నాం. చక్ర కళ్ళు మూసుకునే వినండి, కళ్ళు తెరిచైనా వినండి, పర్వాలేదు. ఈ క్లాస్ మీకు ఎలా వీలైతే అలా వినండి. మిత్రులారా, మన శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి. వీటిని షట్ చక్రాలు అంటారు. మొట్టమొదటిది మూలాధార చక్రం అంటారు. దీన్ని బేసిక్ చక్రం అని కూడా అంటారు. అంటే ఇది ఎక్కడుంది? మన వెన్నెముక చివర మనం కూర్చున్నప్పుడు భూమికి టచ్ అవుతుంది చూడండి, ఆ ప్లేస్లోనే ఉంటుంది ఇది మూలాధార చక్రం. అందుకే దీన్ని బేస్ చక్రం అంటారు. బేస్ ఉంటేనే కదా మనం కూర్చోగలం, లేకపోతే కూర్చోలేం కదా. ఆ బేస్ సరిగా లేకపోతే మనం కూర్చోలేము, చాలా కష్టం అవుతుంది. అక్కడ ఉంటుంది అనమాట మూలాధార చక్రం అని. ఈ చక్రం ఎట్లా ఉంటుందంటే ఎరుపు రంగు కలిగి ఉంటుందట. జాగ్రత్తగా వినండి. ఎరుపు రంగు కలిగి ఉంటుంది. ఇక్కడ 4 రేకులు గల పద్మం ఉంటుంది. అక్కడ పద్మానికి 4 రేకులే ఉంటాయి. ఇక్కడ 4 రేకుల పుష్పం ఆకారంలో ఉంటుంది. ఈ చక్రం ఏంటంటే భూతత్వం కలిగి ఉంది. ఇది ఇక్కడ మన భూమి అన్నమాట. ఆ భూతత్వం కలిగి ఉంటుంది. దీనికి ఒక బీజాక్షరం ఉంటుందండి. లమ్ అనే బీజాక్షరం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి బాగా. ఈ మూలాధారానికి గురువు విఘ్నేశ్వరుడు అనమాట. విఘ్నేశ్వరుడు ఎలా ఉంటాడు? మహాజ్ఞాని, మహాశక్తివంతుడు, ప్రథమ పూజ్యుడు. మనం ఏ పూజ చేసినా మొదట గణపతికే పూజ చేస్తాం, మనకు అందరికీ తెలిసిన విషయం. అందుకని పూర్తి నమ్మకంతో లమ్ అనే బీజాక్షరంతో గణపతిని మనసునందు ఉంచుకుని ధ్యానం చేయాలి. ఇక్కడ మనకి కోపం, భయం, దుఃఖం వీటి వల్ల ఎన్నో బ్లాక్స్ ఉంటాయి. ఆధ్యాత్మికంగా మనం ఎదగలేం. ఈ చక్రం యాక్టివేట్ కాకపోతే మనం ఆధ్యాత్మికంగా ఎదగలేం. నాలో ఎంత శక్తి నిక్షిప్తమైనది, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు అనే విశ్వాసంతో ధ్యానం చేయాలట. అప్పుడు ఆత్మశక్తి ఉన్నతికి ఎదగలం. అందుకే హృదయపూర్వకంగా మూలాధార చక్రానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. అంతేకాదు, లమ్ అంటూ శ్వాస తీసుకోవడం వల్ల వదలటం వల్ల కూడా చేయాలన్నమాట. ఎలాగా? ఇప్పుడు అందరూ చేయండి. చక్కగా లమ్ అని శ్వాస తీసుకోండి, మళ్ళీ వదిలేసేయండి. లమ్, వదిలేసేయండి. మళ్ళీ లం, లం, లం. ఇట్లా 4 రేకులు ఉన్నాయి కదండి, కనీసం 4 సార్లు మనం చేద్దాం. ఇలా చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి అడ్డంకులు ఏమన్నా ఉంటే, మనం మొదలు చెప్పుకున్నాం కదా, ఈ చక్రం ఎర్రగా ఉంటుందని, ఇంకా ముదురు ఎరుపు రంగులో మన లోపల ఉన్నటువంటి చెడు అంతా పోతుందంట, బయటికి పోతుందంట. ఈ లమ్ అనే బీజాక్షరంతో మనం ధ్యానం చేసుకుంటే ఆ మనలో ఉన్న చెడు అంతా కూడా మామూలుగానే ఎరుపు, ఇంకా ముదురు ఎరుపు రంగులో మన లోపల ఉన్నటువంటి చెడు అంతా వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోవడంతో మనకి భయం పోతుంది, కోపం పోతుంది, దుఃఖం పోతుంది. ఆ బ్లాక్స్ అన్ని విడిపోయి చక్రం యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయితే మనకి ఆత్మోన్నతి కలుగుతుంది అన్నమాట. అందుకని ఈ చక్రం బేసిక్ చక్రం అంటారు. ఇది రెండోది.
స్వాదిష్టాన చక్రం. రెండో చక్రం పేరు స్వాదిష్టాన చక్రం అండి. ఈ చక్రం ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఇది చక్కగా ఈ మూలాధార చక్రానికి 3 అంగుళాల పైన ఉంటుంది. దాదాపు మన మర్మావయాల దగ్గర ఉంటుంది అనుకోండి. ఇక్కడ బీజాష్టం, ఇక్కడ ఓం అని బీజాష్టం ఉంటుంది. ఇక్కడ అధిష్టాన దేవతలు కూడా నవగ్రహాలట. అధిష్టాన దేవతలు ఇక్కడ నవగ్రహాలు. ఈ గ్రహాల ప్రభావం మనపై ఉండదు. ఎందుకంటే మనకు అనుకూలంగా గ్రహాల ప్రభావం రమించుకోవచ్చు. అంటే ఎట్లా అంటే మనం ఆ ఓం అనే బీజాష్టంతో మనం ధ్యానం చేస్తే మనకు గ్రహాలన్నీ మనకు అనుకూలిస్తాయి అన్నమాట. ప్రతికూల గ్రహాలు ఉండవు మనకి, అన్ని మన అనుకూలంగా ప్రవర్తిస్తాయి. ఇక్కడ ఇదంతా కూడా జలతత్వం కలిగి ఉంటుంది. ఈ స్వాదిష్టాన చక్రం దగ్గర జలతత్వం ఉంటుంది అన్నమాట. అందుకని జలం అన్నిటిలో కలిసిపోయినట్టుగా అందరితో కలిసిపోయి మంచి స్నేహితులుగా ఉంటారు ఇక్కడ. ఇప్పుడు మనం యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఈ సరిగ్గా యాక్టివేట్ అవ్వకపోతే మన అపనమ్మకాలు, వాడు మన చూసి ఏమంటున్నాడు, వీడు మన చూసి ఏమంటున్నాడు, ఇది ఉంటుందో పోతుందో అని అనుకుంటామే. అలాంటి అపనమ్మకాలను వస్తాయి, అపరాధ భావాలు వస్తాయి. అప్పుడు బొమ్మని అష్టంతో ధ్యానం చేస్తే మన లోపల బ్లాక్స్ అన్నీ పోతాయి. స్వాదిష్టాన చక్రానికి అనేక ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకు మనకి తెలివి వచ్చింది, ఈ చక్రాన్ని గురించి తెలుసుకున్నాం కనుక ధన్యవాదాలు చెప్పుకొని ఈ ఒమ్మనే బీజాక్షరంతో ధ్యానం చేసుకుంటే ఇది 6 రేకులు కలిగినటువంటి పుష్పం ఉంటుంది. మూలాధారంలో 4 రేకులు ఉంటే స్వాదిష్టానంలో 6 రేకులు ఉంటాయి. అందుకని 6 సార్లు ఈ ఒమ్మనే బీజాక్షరంతో మనం ధ్యానం చేసుకుంటే, అంటే ఎక్కువ సార్లు చేసుకోవచ్చు, కనీసం 6 సార్లు చేసుకుంటే కూడా మనకు రోజు చేస్తుంటే చక్కగా ఈ చక్రం యాక్టివేట్ అవుతుంది. ఈ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అనుకున్నాం కదా, ఇంకా ముదురు ఆరెంజ్ కలర్లో మనలో ఉన్నటువంటి లోపాలు, బ్లాక్స్ అన్ని కూడా కింద వెళ్ళిపోతాయట. అందుకని మనం ఇక్కడ ఈ బీజాక్షరమైన ఓం అక్షరంతో ధ్యానం చేసుకున్నాం. ఓం ఓం అందరూ అనండి, మీరు కూడా. ఓం 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 అలా అనుకుని చక్కగా ధన్యవాదాలు చెప్పుకున్నాం ఆ స్వాదిష్టాన చక్రానికి. ఇక మూడోది మణిపూరక చక్రం అండి. ఈ మణిపూరక చక్రానికి 10 రేకులు ఉంటాయి. 10 రేకులు ఉన్నటువంటి పద్మ అండి ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మూలాధారం ఎరుపులా ఉంటుంది, స్వాదిష్టానం ఆరెంజ్లో ఉంది, మణిపూరకం ఎల్లో కలర్లో ఉంటుంది. దీని బీజాక్షరం రమ్. బీజాక్షరం దీనికి రమ్ అనే బీజాక్షరం ఉంటుంది. ఇక్కడ చక్కగా యాక్టివేట్ అవ్వలేకపోతే ఇక్కడ చాలా బ్లాక్స్ ఉంటాయి. ఎట్లాంటి బ్లాక్స్ అంటే అహంకారం, నేనే గొప్ప, నేను పండితుడిని, నేను పెద్ద మాస్టర్ని, నాకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు, నేను బాగా చెప్తాను అనే అహంకారం వస్తుంది. అహంకారం వచ్చేసిన దానికి అందుకని ఇక్కడ అధిష్టాన దేవత లక్ష్మీనారాయణుడు. విష్ణుమూర్తి మనం పుట్టినప్పటి నుంచి జీవితాన్ని నడిపించేవాడు. లక్ష్మీదేవత మనకు సంపదను సృష్టిస్తాను. ఈ చక్రం అగ్నితత్వంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అందరూ, అగ్నితత్వంలో ఉంటుంది. అందుకని మనం ఇక్కడ బీజాక్షరం అనేటువంటి రమ్ అనే అక్షరంతో ధ్యాన సాధన చేస్తే మనకి అహంకారం పోద్ది. పూర్తి అహంకారం పూర్తిగా పోయి ఎలసిన అగ్నిలో పడి దగ్ధం అయిపోయి దివ్యజ్యోతిగా మారిపోతుందట. మన సంపద మనకి ఎంత డబ్బులు ఉందో అదంతా కూడా లోక కళ్యాణం కోసం ఉపయోగించాలి. మనకు డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే ఎందుకు మొదలుపెట్టుకుని దాచుకోమని కాదు. మనకు డబ్బులు ఎక్కువ ఇచ్చాడు భగవంతుడు అంటే ఆ డబ్బుల్లో మనం లోక కళ్యాణం కోసం ఉపయోగించాలి. దానం చేయాలి, ధర్మం చేయాలి.
మొదలు పెట్టుకోమని భగవంతుడు ఎప్పుడు మనకి ఇవ్వడం. ఆయన చూస్తూనే ఉంటాడు ఏం చేస్తున్నామని. మనం అనుకుంటాం ఎవరు చూడరనుకుంటాం. ఇతరులను నిందించకూడదు. అగ్నితత్వం కనుక ఇక్కడ మనకు అనుమానాన్ని అనుకూలంగా మార్చుకుని ఎరుకుతూ ఉండి అగ్నిని మనకు ఉపయోగపడేటట్టుగా చేసుకోవాలి. ఎక్కువ సేవాతత్వం ఉండాలి ఇక్కడ. అప్పుడు మనం ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం. తీవ్రమైన సాధన చేయాలి. మన హృదయపూర్వకంగా మన చక్రానికి ధన్యవాదాలు చెప్పుకుని ఈ రమ్మని 10 సార్లు ధ్యానం చేయాలండి. ఇక్కడ రమ్ 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 విధంగా మనం 10 సార్లు చక్క తీవ్రంగా, అంటే ఇక్కడ సమయభావంలో నేను గబగబా చెప్తున్నాను, కానీ అలా కాకుండా నిదానంగా చక్కగా ఊపిరి పీల్చుకుంటా రమ్ అని ఎక్కువసేపు ఉన్నారు. అలాగే గాలి కింద కూడా వదిలేదు. ఆ విధంగా చేసుకుంటే మనకి చక్రం యాక్టివేట్ అయిపోయి మన అహంకారం తగ్గిపోతుంది. అహంకారం ఉంటే పైకి ఎదగలేం, ఆత్మాభివృద్ధి కలగదు, ఆత్మజ్ఞానం రాదు. అందుకని ఈ అహంకారాన్ని తగ్గించుకోవాలంటే మనం ఈ రమ్ అనేటువంటి బీజాక్షరంతో ధ్యానం చేయవలసిందే. తర్వాత మనకి 4వ చక్రం అనాహత చక్రం. ఇది 4వ చక్రం అంటే ఇది మనకి అనాహత చక్రం. దీన్ని హృదయ చక్రం అని కూడా అంటారు. అనాహత చక్రాన్ని హృదయ చక్రం అని కూడా అంటారు. ఇది ఆనంద చక్రం అని కూడా అనొచ్చు. ఆనందం కలుగుతుంది ఇక్కడ. ఇది ఆనందం అంటే ఇది ప్రేమ చక్రం కూడా అనొచ్చు. ఇక్కడే మనకు ప్రేమ పుడుతుంది. నేను మనంతా చెప్పుకున్నాం కదా ప్రేమ ప్రేమ అని. ఆ ప్రేమ అంతా పుట్టేది ఈ చక్రం దగ్గరే. అందుకే ఎంత ప్రేమ చూపిస్తే మనకు అంత ఆనందం కలుగుతుంది. ఇక్కడ 12 రేకులు గురించి ఆకుపచ్చ రంగుల పుష్పం వికసించినట్టుగా ఉంటుందట. 12 రేకులు. ఇక్కడ బీజాక్షరం ఎం అనే అక్షరం బీజాక్షరం కూడా. ఇది పూర్తిగా ప్రేమతత్వం. ప్రేమ ఎంత ప్రేమ ఉంటే అంతగా గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కలర్ కదా అసలు గ్రీన్ కలర్. ఎంత ప్రేమ కనిపిస్తే మనం చాలా బాగుంటే ప్రేమ. ఎవరిని చూసినా ప్రేమే. పురుగు చూసినా, చీమ చూసినా, పశువు చూసినా, జంతువు చూసినా, పక్క వాళ్ళని చూసినా, ఎవరిని చూసినా ప్రేమ వచ్చింది. అంతే బాగుండంటే అంతులేనంత ప్రేమ మీరు చూపిస్తే ఆ గ్రీన్ కాస్త పింక్ గా మారిపోతాడు. గ్రీన్ ఫ్లవర్ అది పింక్ గా మారిపోతాడు. ఆ పింక్ గా మారిపోయిందంటే మీకు ఇక్కడ అంతులేని ప్రేమతత్వం కలిగిందని అర్థం. దాన్ని అబాండెంట్ లవ్ అంటారు. మించిన లవ్, అంత లవ్ ఉండాలి మనకు. ఇక్కడ ఆది గురువులు ఉంటారట. ఆది గురువులు, విపరీతమైన జ్ఞానం పొందిన గురువులు ఉంటారట ఇక్కడ అనాహత చక్రం దగ్గర. అనలేటువంటి మాస్టర్స్ ఉంటారు. విపరీతమైన జ్ఞానం పొందిన గురువులు ఉంటారు. అందుకని మనకి జ్ఞానం, ఆ జ్ఞానం ఎందుకాక జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అని అంటారు. అధిక జ్ఞానం వల్ల మన కర్మలన్నీ దగ్ధమైపోతాయట. ఎప్పుడైతే ఇక్కడ ఈ చక్రం దగ్గర మనం అందరినీ లవ్ 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 ఎనర్జీ అందరితోనూ లవ్ ప్రేమ చూపిస్తే, లవ్ అంటే మనుషులే కాదండి, పశువులు, జంతువులు, పక్షులు, చీమలు, దోమలు అన్నిటి మీద ప్రేమ చూపించాలి. అపారమైన ప్రేమతో ఉంటే మనకి మనం చేసిన కర్మలు అంత ముందు ఈ జన్మలో కానీ ఇతర జన్మల్లో కానీ చేసినట్టు పాపాలన్నీ కూడా, కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఇక్కడ మనం అందుకని ఎమ్మని అష్టంతో ధ్యాన సాధన చేయాలి. ఎమ్మని అష్టంతో ధ్యాన సాధన చేయాలి. ఆది గురువులమై అత్యంత జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ మనం కూడా ఇక్కడ ఆది గురువులు ఉంటారు కదా. ఇక్కడ ఎప్పుడైతే మనం ఎమ్మని అష్టంతో ధ్యానం చేసుకుంటామో అప్పుడు అత్యంతమైన జ్ఞానాన్ని పంచుకోవచ్చు. ఇక్కడ మనం శ్రీకృష్ణ ప్రేమను ఆహ్వానించుకున్నాం. కృష్ణుడు చూడండి, ఎప్పుడైనా ఏడవటం చూశారు కృష్ణుడిని? ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. కృష్ణుడు ప్రేమతత్వం. కృష్ణుడు అంటేనే ప్రేమతత్వం. జీసస్ కరుణామయుడు అంటారు. జీసస్ని కూడా కరుణామయుడు అంటారు.
జీసస్ కూడా ఆహ్వానించుకున్నాం. ఇంకా సిరియన్ వాసులను, ఐరన్ వాసులను, ప్రేమ కాంతిలోక వాసులను ఆహ్వానించుకున్నాం. ఎంతో ప్రేమతో అనాచక్రానికి ధన్యవాదాలు చెప్పుకున్నాం. ఎందుకు అంత ప్రేమను పొందగలుగుతున్నాం ఇక్కడ మనం? అందుకని ఈ చక్రానికి ఎం అనే బీజాక్షరం ఉంది కనుక ఇక్కడ ఎం అని 12 సార్లు చెప్పుకోవాలి మనం. ఎం అనే అక్షరం తోటి మనం ధ్యానం చేసుకున్నాం 12 సార్లు. అందరు చక్కగా కళ్ళు మూసుకుని ఎం అనే అక్షరంతో చెప్పండి 12 సార్లు. ఎం 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 మనం ఎంతో ప్రేమతో అనాచక్రానికి ధన్యవాదాలు చెప్పుకున్నాం. అమ్మా అనాచక్రం నీకు ధన్యవాదాలు. ఆ తర్వాత 5వ చక్రం విశుద్ధ చక్రం దగ్గరికి వచ్చేస్తామండి. విశుద్ధ చక్రం ఇక్కడ మన కంఠ భాగంలో ఉంటుంది, కంఠం దగ్గర ఉంటుంది. ఇక్కడ ఇది 16 రేకులు గల బ్లూ కలర్ గా ఉంటుందండి ఈ పుష్పం. బ్లూ కలర్ లో 16 రేకులు దాని చక్క 16 రేకులతో వికసిస్తూ ఉంటుంది. ఇక్కడ బీజాక్షరం హమ్, హమ్ అనే బీజాక్షరం ఉంటుంది. దీనివల్ల మనకి ఎప్పుడైతే మనం హమ్ అనే బీజాక్షరం తోటి ధ్యానం చేసుకుంటామో ఇక్కడ మనకు వాక్శుద్ధి కలుగుతుంది. వాక్శుద్ధి అంటే మంచి మాటలు మాట్లాడతాం, బాగా చెప్పగలుగుతాం. మాట్లాడుతుంటే ఏం అడ్డంకులు రావు, దగ్గులు తుమ్ములు రావు. మాటే మంత్రం అయిపోతుంది. ఏం చెప్తామో అది మంత్రమే అయిపోతుంది. అంత విశుద్ధి విశేషమైన శుద్ధి కలుగుతుంది. అంతరంగం నుంచి వచ్చే మాట, లోపల నుంచి వచ్చే మాట పవిత్రంగా ఉంటుంది. సముద్రం అడుగు నింటే ఉంటాయి, ముత్యాలు ఉంటాయి. అలాంటి ముత్యపు మాటలు మనం మాట్లాడగలుగుతాం. ఆ మాటల వలన విశ్వానికి మంచి కలుగుతుంది, ఈ విశ్వానికే మంచి కలుగుతుంది. ఇక్కడ మహాదేవుడు కొలువై ఉంటాడట. మహాదేవుడు కొలువై ఉంటాడు. మన మంచి మాటల వలన సంఘంలో మంచి గుర్తింపు వస్తుంది. ఆ మహాదేవుడు విషాన్ని మింగి ప్రపంచాన్ని రక్షించేవాడు. దేవదానుల యుద్ధంలో విషం వస్తే విషాన్ని మహాదేవుడే కదా మింగేశాడు. ఈ భూమి మీద ప్రతి జీవరాశి చక్కగా జీవించడం అలా శక్తి ఇచ్చాడు. అంటే ఆ విషయం ఎప్పటికి వరద అయితే వాళ్ళు చచ్చిపోతారు కదా, ఎవ్వరు చచ్చిపోకూడదు అని చెప్పి ఆ విషాన్నంతా తానే మింగి కంఠంలో పెట్టుకున్నాడు. అమ్మ చెప్పిందంట, కంఠంలో ఉంచుకో, కంఠంలో ఉంచుకో. అమ్మ కంఠంలో ఆపిందట. అందుకే ఎరుకుతో ఉండాలి. అందుకే మనం ఆలోచించి మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు ఏది వస్తే అది మాట్లాడకూడదు. అలా మాట్లాడకపోతే, మంచి ఆలోచించి మాట్లాడకపోతే బ్లాక్స్ వస్తాయి. ఆ బ్లాక్స్ ఏర్పడకుండా ఉండాలంటే ఎరుకుతో ఉండి జాగ్రత్తగా ఏది మాట్లాడాలో బాగా బాగా ఆలోచించి దాన్ని మాట్లాడాలి. ముఖ్యంగా అసలు ఇక్కడ మౌనం ప్రధానం. మౌనంగా ఉంటుంది చాలా ప్రధానం. ఎక్కువ ధ్యానంలో ఉంటే మంచిది. మౌనంగా ఉండటం అంటే మాట్లాడుకుంటే ధ్యానం. ఎంతసేపు ధ్యానంలో ఉంటే అంత మంచిది, అంత ఆత్మజ్ఞానం కలుగుతుంది. అందుకని ఇక్కడ హమ్ అనే మంత్రంతో 16 సార్లు జపించాలట మనం. హమ్ 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 హమ్. అలా మనం హమ్మాజ్ మంత్రం 16 సార్లు చెప్పుకున్నాం కనుక మనకి ఇక్కడ బ్లాక్స్ ఏమి ఉండవు కనుక ఎక్కువసేపు ధ్యానంలో ఉండాలి.
అందుకని మన విశుద్ధ చక్రానికి ధన్యవాదాలు చెప్పుకున్నాం. ఇంకా లాస్ట్ చక్రం అయినటువంటి ఆజ్ఞాచక్రం అండి. ఈ ఆజ్ఞాచక్రం 2 రేకులు ఉన్నటువంటి పుష్పం ఉంటుంది. ఈ చక్రం మనం బొట్టు పెట్టుకునే స్థలంలో ఉంటుందండి, 2 కళ్ళకి మధ్యలో. దీన్ని ఆజ్ఞాచక్రం అంటారు. ఒక సరళ రేఖలాగా ఉండి ఇటు చూడగలం, అటు చూడాలి. ఇకంత ఇటు, అకంత అటు చూడగలం కదా. అది అటు సముద్రం వైపు చూస్తామంట, ఇటు భూమి వైపు చూడగలం. అటు భౌతికం, ఇటు ఆధ్యాత్మికం. లోపల చూస్తాం, బయట చూస్తాం. చూడండి ఎంత గొప్పదో ఈ ఆజ్ఞాచక్రం. ఈ చక్రాలు 5 చక్రాలు దాటి 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 ఈ ఆజ్ఞాచక్రానికి వెళ్తే, ఈ ఆజ్ఞాచక్రంలో శ్రేష్టమైనటువంటి చక్రం ఇది. 2 రేకులు ఉంటాయి. లోపల బయట చూడగలం, అటు భౌతికంగా ఉంటాం, ఇటు ఆధ్యాత్మికంగా ఉండగలం. లోపల చూడగలం, బయట చూడగలం, అటు చూడగలం, ఇటు చూడగలం. ఇక్కడ అధిష్టాన దేవత ఇంద్రుడు. ఇంద్రుడు అంటే ఇంద్రియాలను జీవించిన వాడు ఇంద్రుడు. స్వర్గాధిపతి, స్వర్గంలో ఉంటాడు, స్వర్గానికి అధిపతి. మనం ఎప్పుడైతే పైనుంచి ఈ 5 చక్రాలు దాటి వచ్చి స్వర్గంలో విహరించవచ్చు. మనం ఆజ్ఞాచక్రంలో వచ్చామంటే, ఈ 5 చక్రాలు దాటి ఆజ్ఞాచక్రంలోకి వచ్చామంటే స్వర్గాధిపతి దగ్గరికి వచ్చేసాం, ఇంద్రుడి దగ్గరికి, దేవేంద్రుడి దగ్గరికి వచ్చేసాం. అంటే స్వర్గంలో ఉన్నట్టే. మనం కూడా ఇంద్రియాలని జీవించాం. ఇక్కడ ఓం అనేటువంటి ఓం అనే శబ్దాన్ని ధ్యానం చేయాలి. అప్పుడు మనకి మన జ్ఞాన చక్షు ఓపెన్ అవుద్ది. ఇక్కడ 3వ చక్రం, 3వ కన్ను ఉంటుంది కదా, జ్ఞాన నేత్రం, అది ఓపెన్ అవుద్దట. అప్పుడు మనం సత్యాన్ని గ్రహించగలం. సత్యం ఏంటో తెలుసుది. సత్యం జ్ఞానం బ్రహ్మ. సత్యం అంటే బ్రహ్మ, జ్ఞానం అంటే బ్రహ్మ, అనంతం అంటే బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం అంటే బ్రహ్మ అండి. దానికి తిరుగులేదు, మార్పు లేనిది సత్యం. జ్ఞానం, అనంతమైన జ్ఞానం, ఆత్మజ్ఞానం, ఆత్మవిద్య, ఇంకా తిరుగులేదు దానికి. అనంతం, అది ఎంత అని కొలవలేము. అనంతమైన జ్ఞానమన్నా, సత్యమన్నా, అనంతమన్నా కూడా బ్రహ్మే. అలాంటి బ్రహ్మను మీరు కనుక్కుంటారు ఇక్కడ. ఎక్కడ? ఆజ్ఞాచక్రంలో మీరు బొట్టు పెట్టుకునే చోట. ఎరుకలో ఉండాలి. నిద్రపోకూడదు, ధ్యానం చేస్తాను నిద్రపోకూడదు, ఎరుకలో ఉండాలి. నేను ఎక్కడ ఉన్నాను అని ఎప్పుడు తెలుసుకోవాలి. కానీ అఫ్కోర్స్ ఎంత తొందరగా ఏమి రాదు, కానీ తీవ్ర సాధన చేస్తే తప్పకుండా వస్తుంది. తీవ్ర సాధన అవసరం. ఒకవేళ ఓపెన్ అయింది అనుకోండి, ఇంకేముంది, నాకు 3వ కన్ను వచ్చేసింది, నేను శివుడిని విర్రవేగకూడదు. అందరితో, దీంతో కూడా ఒక స్నేహితుడిలాగా ఉండాలట, లేకపోతే శత్రువు అయిపోతుందట. అలా ఉండకపోతే స్నేహితుడు శత్రువుగా మారిపోవచ్చే అవకాశం ఉంది. అన్కండిషనల్ లవ్ ఉండాలి ప్రతిసాటి కూడా, ప్రతి చోట కూడా మనకి అన్కండిషనల్ లవ్ ఉండాలి. అంటే లవ్, మన ప్రేమకు హద్దులు ఉండకూడదు, హద్దులు లేనటువంటి ప్రేమ, లిమిట్ ఉండకూడదు, అన్లిమిటెడ్. అదే సత్యం, అదే మారణ సత్యం, అదే బ్రహ్మ, అదే నేను, అదే అహం బ్రహ్మాస్మి అంటే అదే. అందుకని ఇక్కడ మనం ఓం అనే విజయాక్షమంతో మనం ధ్యానం చేయాలి. ఒక 3 సార్లు చేద్దాము. మీరు 6 చక్రాలు దాటాం. 6 చక్రాలు దాటితే 7వది మనకి ఏంటి, ఏముంటది? సహస్ర. ఇది సహస్రార చక్రం అనకూడదు, సహస్రార స్థితి అంటారు. 7 చక్రాలు దాటితే సహస్రార స్థితి వస్తుంది, అదే సత్యలోకం. అక్కడ సహస్రం అన్నాం కదండి,
అంటే 1000 రేకులు అటువంటి పద్మం వికసిస్తూ ఉంటుంది. 1000 అంటే 1, 2, 3 లెక్క పెట్టుకుని 1000 అని కాదు. 1000 అంటే అనంతం. అనంతమైన రేకులతోటి విస్ఫోటం చెంది అంత చక్రం లాగా ఉంటుంది పద్మం. చక్కగా వికసిస్తుంది. మన అనంతమైన స్థితి అది. ఆ స్థితికి రావాలి. ఆ స్థితికి వస్తే నువ్వెవరో నీకు తెలియదు. నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియదు. నువ్వు అనంతంలో ఉన్నావు, అనంత ఆకాశంలో ఉన్నావు, అనంతమైన స్థితిలో ఉన్నావు. నువ్వు బ్రహ్మ ఒకటే. నువ్వు వేరు, బ్రహ్మ వేరు కాదు. నువ్వే బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి. నువ్వే బ్రహ్మ అయిపోతావు. నువ్వు చేరవలసిన స్థితి ఎక్కడే. ఒక్కసారి ఆజ్ఞాచక్రం దాటేవారంటే ఇంకంతే, పరబ్రహ్మ స్థితి. అలాంటి స్థితికి చేరుకుంటే పూర్ణాత్మ స్థితికి చేరుకుంటాం. గుర్తుపెట్టుకోవాలి మిత్రులారు, మీరు అందరూ కూడా ఏ చక్రం దగ్గర అహంకారం వచ్చినా కింద పడిపోతాం. ఇంత కష్టపడి ఆజ్ఞాచక్రం దాకా వచ్చినా కూడా అక్కడ అహంకారం వచ్చినా కూడా కింద పడిపోతాం. మళ్ళీ మామూలు. ఎక్కడైతే ప్రసన్నంగా ప్రశాంతంగా ఎరుకలో ఉండి ఆ ధ్యాన సాధన చేస్తున్నామో అప్పుడే మనం సహస్రానికి వెళ్ళగలం. ఒక్కసారి సహస్రానికి వెళ్తే ఇంకా దిగులు లేదు మనకి, ఇంకా కిందకి రాము. కానీ ఈ మిగిలిన 6 చక్రాల్లో ఎక్కడికి వెళ్ళినా మనకి కిందకి దిగి వచ్చే ప్రమాదం ఉంది. అందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి స్థితిలోనూ ప్రతి చక్రంలోనూ మనం ఎరుకలో ఉండాలి, ధ్యానంలో ఉండాలి, ప్రచండమైన ధ్యానంలో ఉండాలి, ప్రకాశవంతమైన ధ్యానంలో ఉండాలి, ప్రేమలో ఉండాలి. ఎప్పుడు గర్వం కానీ అహంకారం కానీ మమకారం కానీ పనికిరాదు. నేను నాదే శరీరం, నేను చేస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాను, నేను కాబట్టి చెబుతున్నాను, నేను కాబట్టి ఇంత చదువుతున్నాను, ఇలాంటి అహంకారాలు. నువ్వేం చేయట్లేదు, నీ శరీరం ఏం చేయట్లేదు, ఎంతకు పనికిరాదు ఈ శరీరం. ఇది ఒక పనిముట్టు, ఇది కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్. మనం రాయాలంటే పెన్ను కావాలి, పెన్ ఇన్స్ట్రుమెంట్, పుస్తకం ఇన్స్ట్రుమెంట్. అట్లాగే ధ్యానం చేయాలంటే ఇదొక సాధనం, అంతేగాని నీ వల్ల ఏం కాదు. శరీరం మీద ప్రేమ అక్కర్లే, శరీరాన్ని ఉపయోగించుకోవాలి, కానీ ఎక్కువ ప్రేమ అవసరం, కావలసినంత వరకు ఉంచుకోవాలి. అతిగా ఓకే స్నానాలు చేసి తిరగకూడదు, అతిగా తినకూడదు, అతిగా మాట్లాడకూడదు. ధ్యానానికి ఎక్కువ విలువనివ్వాలి. ఎందుకు ధ్యానానికి విలువని? ధ్యాన స్థితిలో మాత్రమే మనం పైకి వెళ్ళగలుగుతాం. మన లోపల స్థితి చూసుకోగలుగుతాం, లోపల మనం ప్రయాణం చేయగలుగుతాం, నువ్వెవరో నువ్వు తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే సహస్రాల స్థితికి వెళ్ళామో నువ్వెవరో నీకు తెలుస్తుంది. నేను పేరు పెట్టుకున్న పలానా పేరు కాదు, నేను బ్రహ్మం, నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడ చేరుకున్నాను అనే తృప్తితో ఉంటుంది. ఇంకా కిందకి రాలేవు. ఎందుకంటే నీ అయిపోయింది, నువ్వు సాధించవలసిన సాధించేశావు. ఇంకా పై లోకాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తావు. ఇంకా మనకు తెలియని చక్రాలు ఇంకా పైన ఉన్నాయి, 12 చక్రాల దాకా ఉన్నాయట. ఇంకా కొంతమంది ఇంకా ఉన్నాయి అంటారు. మనకి ఇంతవరకు తెలుసుకుంటే చాలు. మన జ్ఞానానికి ఇంతవరకు తెలుసుకోగలిగితే ఒక పరిమితి, ఒక లెవెల్ వస్తాం మనం. ఆ తర్వాత మిగిలిన తెలుసుకోవచ్చు. అంతవరకు ఈ చక్రాలను మాత్రమే తెలుసుకోవడాన్ని ప్రయత్నం చేద్దాము. ఈ ధ్యానం రోజు మనం చేయండి. కొన్ని రోజులు చేసరికి మీకు అర్థమవుతుంది, మీరు ఎక్కడున్నారో ఏ స్థితిలో ఉన్నారో అని కూడా అర్థమైపోతుంది. ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవచ్చు, మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ చక్ర స్థితిలో ఉన్నామంటే ఆ స్థితిలో ఉన్నాం అన్నట్టు. భయం బాగా ఉంది, మూలాధారంలో ఉన్నాం, వాళ్ళ మీద అపవాదులు వేస్తున్నావు, స్వాధిష్టానంలో ఉన్నావు. మీకు గర్వం వచ్చింది, నేనే బాగా చెప్తున్నా, నేనే మాస్టర్ని, నేనే పండితుడిని అన్నవాడు మణిపరుకులో ఉంటావు. నీకు ప్రేమ లేదు, అనాహతంలో ఉంటావు. నీకు మాట సరిగ్గా రావట్లేదు, విశుద్ధిలో ఉంటావు. ఇంకా గర్వం ఎక్కువైంది, ఇక్కడే ఉంటాం. ఆ విధంగా పైకి వెళ్ళలేము. అందుకని ఏ స్థితిలో ఉన్నాను మనమే తెలుసుకోగలమంటే ఈ చక్రాలు చక్కగా తెలుసుకొని మళ్ళీ పెట్టుకుని మరీ చేయండి, ధ్యానం చేయండి.
జ్ఞాన సాధన పెంచుకోండి. చక్కటి ధ్యాన సాధనలో జీవితాన్ని సార్థకం చేసుకొని ఎంత ఆత్మవిద్యను తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఏమన్నా తేడాలు ఉంటే మీరు అడగచ్చు. థ్యాంక్ యూ అమ్మా. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తాన్ లోకాన్ సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మహాత్మ నిశ్చల తత్వే జీవన్ముక్తి. జై గురుదేవ, జై గురుదేవ.